ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసు క్రీస్తునాములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మన వాక్య ధ్యానం కొరకై యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుతానండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. దేవునికి లోబడి ఉండుడి అనేది మన అంశం ఈ దినం. దేవునికి లోబడి ఉండుట అనేటువంటి కార్యము, దట్ మీన్స్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ అంటు గాడ్. కాబట్టి లోబడి ఉండుట అంటే అర్థం ఏంటి అంటే, దేవుని యొక్క లోబడి ఉండుట అంటే దేవుని వాక్యం వినుట, దేవుని వాక్య ప్రకారం నడుచుకునుట, దేవుని వాక్యానికి విధేయుడముట. అది ఆయన మనము మరి ఆయనకు లోబడి ఉండుట అనేటువంటి కార్యం. కాబట్టి దేవునికి లోబడి ఉండుట అనేటువంటి కార్యములో కొన్ని అంశాలు మనం గమనించినట్లయితే, దేవుని యొక్క సేవకులకు లేక దేవుని యొక్క ప్రవక్తలకు ఏ విధముగా మరి మనం ఘనత కలిగించవలసి వారుకుంటున్నాము, లోబడవలసి వారుకుంటున్నాము అనేటువంటి కార్యాన్ని అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు 16వ అధ్యాయంలో 16, 15, 16 వచనాలు చదువుతానండి. స్టెఫను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ తాము అప్పగించుకుని ఉన్నారని మీకు తెలియను. స్టెఫన్ ఇంటి వారి గురించి చెప్తుంటున్నాడు, ఎటువంటి యొక్క పరిశుద్ధ పరిచర్యలో పాలు పొందేటువంటి వారు ఉంటున్నారు అని. కాబట్టి సహోదరులారా, అట్టి వారిని కాబట్టి ఎవరిని పరిచర్యలో సహాయకారంగా ఉండేవారిని, అట్టి వారిని పనిలో సహాయం చేయొచ్చు, ప్రయాసపడుచు ఆ వారందరికి వారందరికీ మీరు విధేయులై ఉండవాలని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. కాబట్టి ఎవరికి మనం విధేయులై ఉండాలంటే, ప్రభు వాక్య పరిచయలో ప్రయాసపడుచు ఉమ్, వాక్య పరిచయను మరి వెంబడించి నడిపిస్తూ వస్తుండేటువంటి వారికి, మరి వారి విషయంలో మనం లోబడి ఉండి వారిని మనం మాదిరిగా తీసుకుని ఆ ప్రకారముగా నడుచుకునవలసి వారుకుంటున్నాము అనే కార్యాన్ని ఇక్కడ మనం చెప్పబడే భావం, వారికి లోబడినుడు అంటే. ఉమ్, కాబట్టి ఇక్కడ పోసిన పౌలే చెప్తున్నాడు లోబడి ఉండే దాని గురించి. ఎట్లాగా దేవుని సేవకులు అంటే మరి అపోస్తలుడు వారికి లోబడి ఉండుట అనేటు కార్యం. రెండవది మనం చూస్తుంటున్నాము, మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తాము. ఎఫెసీయులకు రాసిన పత్రికలకు ఈ లోబడి ఉండుట అనే దాని గురించి ఎంతో శ్రేష్టమైన విషయం రాస్తున్నాడు. 5వ అధ్యాయం 22వ వచనంలో, స్త్రీలారా పురుషులకు ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. చూసావా? అట్లాగే 24వ వచనములో, సంఘము క్రీస్తునకు లోబడినట్లు భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడి ఉండవలను. ఇక్కడ భార్యాభర్తల యొక్క సంబంధాన్ని తీసుకొస్తూ, అదేవిధంగా ఇది దేని గురించి నేను చెప్తుంటున్నాను అంటే ఇక్కడ చెప్తాడు చూడండి, ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తుని గురించి సంఘముని గురించి చెప్తుంటున్నాను. కాబట్టి భార్యాభర్తల యొక్క ఒక విషయం అక్కడ చెప్తూ, క్రీస్తు సంఘం అనేటువంటి కార్యాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. క్రీస్తు సంఘమునకు శిరస్సు అంటున్నాడు. మరి సంఘం ఆయన శరీరం అయినది కాబట్టి ఎట్లాగా మరి శిరస్సునకు శరీరం అంతా కూడా లోబడి ఉండవలసిందిగా ఉంటున్నది కదా. అట్లాగే ఈ యొక్క మరి మరి చూసినట్లయితే ఈ యొక్క శరీరాన్ని క్రీస్తు మరి పోషించేవాడుకుంటున్నాడు, ప్రేమించేవాడుకుంటున్నాడు, పోషించేవాడుకుంటున్నాడు. ఈ మర్మం, దిస్ మిస్టరీ అంటాడు. ఎంత గొప్ప ఆశ్చర్యమైన కార్యం కదా. ఆయనకు నామములో విమోచించబడిన మనము ఆయనకు సంఘముగా ఉంటున్నాము, ఆయనకు శరీరంలోని అవయములుగా ఉంటున్నాము. ఆయన మనకు శిరస్సుగా ఉంటున్నాడు. ఆ శిరస్సులో నుంచి ప్రతి ఆలోచన, ప్రతి తలంపులు, ప్రతి కార్యములు బయలుదేరి శరీరము దాన్ని వెంబడించి చేయవలసిన వారుగా ఉంటున్నాం. ఇది సంఘముగా ఒక శ్రేష్టమైనటువంటి ఆధిక్యత మనకు ఇచ్చుంటున్నాడు. కాబట్టి క్రీస్తుని శిరస్సత్వం కింద మనము మరి తగ్గించుకొని లేక లోబడి ఉండుట అనేటువంటి నేర్చుకోవాలి. అట్లాగే పేతురు రాసేటప్పుడు ఏమంటాడంటే, మొదటి పేతురు 2వ అధ్యాయము 13వ వచనంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి, మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. ఇప్పుడు మనుషులు అంటే మరి కింద చెప్తాడు, రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకు సన్మార్గములకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారిని వారికి లోబడి ఉండుడి. అధికారులకు కూడా లోబడి ఉండాలంటాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. తిరుగుబాటు, రెవల్యూషను మరి విశ్వాసులు చేసేదానికి వీల్లేదు. ఎందుకంటే ఏ అధికారం అయితే ఉంటున్నదో అది దేవుని అనుమతి లేని జరగదా అధికారం. అయితే ఆ అధికారం ఉన్నంత వరకు అధికారానికి మీరు లోబడి ఉండాలా అనేటువంటి కార్యాన్ని మరి క్రైస్తవ నడవడికలో చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి లోబడి ఉంటుంటే
దేవునికి లోబడి ఉంట, దేవునికి సేవకులకు లోబడి ఉంట, మరి క్రీస్తు శిరస్వత్వం కింద లోబడి ఉంట ఇక్కడ చూస్తుంటున్నాము. మరి అధికారులకు, లోకంలో ఉండే అధికారులకు వాళ్ళు అన్యులే కావచ్చు, వాళ్ళు అన్యులే కదా, వాళ్ళు చెప్పింది మనం ఎందుకు వినాలంటే అట్లా కుదరదు. మన యొక్క క్రైస్తవ మరి అనుభవంలో మరి వారికి లోబడి ఉండవలసి అనుకుంటున్నాం. అట్లాగే 5వ అధ్యాయంలో ఏమంటాడు పేతురు, మొదటి పేతురు 5వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడంటే, చిన్నలారా చిన్నలారా వారి మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకుని మిమ్మల్ని మీరు అలంకరించుకునుడి. చూసారా, చిన్నలారా అంటే చిన్నలు పెద్దలు అనేటువంటి మరి క్రమం ఉండాలనేటువంటి కార్యాన్ని. ఒకవేళ చిన్నలారా అంటే వయసులో మాత్రమే కాదు, కానీ మరి దేవుని యొక్క ప్రత్యక్షత విషయంలో కూడాను, ఆత్మీయ అనుభవముల విషయం కూడా ఎవరైతే మరి చిన్నవారుగా ఉంటున్నారో, అప్పుడే మరి ప్రభునందు జన్మించిన వారుగా ఉంటున్నారో, మరి వారు వారికి ముందుంటే వారికి మరి ఎట్లా ఉండాలా, దీనులుగా ఉండాలా. మనము దీన మనస్సును వస్త్రము ధరించుకునే వాళ్ళు ఎప్పుడే కానీ క్రైస్తవులు దీన మనసు ధరించుకోవాలి. ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను చూపించను. అహంకారం అంటే దేవునికి ఇష్టం. కాబట్టి అహంకారాలను ఆయన ఎదిరించి దీనులకు తన కృప చూపించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనము తగ్గించుకునేవాల్సి వారు ఉంటున్నాము. పిల్లలైన వారు పెద్దల ఎదుట తగ్గించుకోవాలి. అట్లాగే 5వదిగా మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం, మీ పైని నాయకులుగా ఉన్నవారు మీ పైని నాయకులుగా ఉన్నవారు ఆయుచున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేసినడలా మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇక్కడ మరి నాయకులుగా ఉండేటువంటి వారు, మరి మేము సంఘాన్ని నడిపించేవారు, మరి వారు ఎట్లా ఉంటున్నారంట, వారికి దేవుడికి బాధ్యత ఇచ్చినాడు. ఈ సంఘంలో ఉండేటువంటి ఆత్మలకంతా మీరు పూచి, కాబట్టే ఆత్మల గురించి లెక్క చెప్పవలసి వారు ఉంటున్నారు. కాబట్టి వారిని దుఃఖపరిచేదో, వారిని దూషించేదో అటువంటి కార్యం జరగకూడదు. అటువంటి కార్యం జరిగి ఒకవేళ వాళ్ళు మరి దుఃఖిస్తూనే ఆ పని చేస్తే ఆ పని వల్ల మనకేం ప్రయోజనం ఉండదు. అయితే వారు ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు అంటాడు. కాబట్టే మరి దేవునికి లోబడి ఉండు అనేటువంటి కార్యాన్ని మనం చూసినట్లయితే ఆయన మరి ప్రవక్తలైన వారికి శిరస్వత్వం కదా, క్రీస్తు శిరస్వత్వానికి, అట్లాగే పెద్దలైన వారికి, మరి సంఘాన్ని పాలించే వారికి మనం లోబడి ఉండాలి. అంత మాత్రం కాదు, మరి దేవుడు ఒక మాట చెప్తున్నాడు యెషయా గ్రంథంలో 66:1-2 నుంచి మనం చూసినట్లయితే, యెహోవా ఇలా ఆజ్ఞయించున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టించుకు ఉద్దేశించిన ఇల్లు ఏపాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టించిన ఉద్దేశించినది ఏపాటిది అని చెప్తూ, అవన్నీ నా హస్తకృత్యములు అని చెప్తూ, ఏం అవసరమైందంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకుచుండునో వానిని నేను దృష్టించున్నాను. ఎవరు దీనుడుగా ఉంటున్నాడో, నలిగిన హృదయం కలిగిన వాడు ఉంటున్నాడో, దీనత్వం వహించిన వాడు ఉంటున్నాడో, అటువంటి వాడిని నేను దృష్టిస్తున్నానంటే గమనిస్తున్నాను, అటువంటి వాడిని నేను అంగీకరిస్తున్నానని అర్థం. కాబట్టి మన జీవితాల్లో దీనత్వము అనేటువంటిది అవసరము. ఈ దీనత్వం ఎట్లాగొస్తుందంటే, దేవుని ఎదుట మనం విరిగిన హృదయం కలిగిన వారముగా మనం ఉండవలసి అనుకుంటున్నాం. మన యొక్క మరి గర్వమో అహంకారమో మరి ఏ విషయంలో కూడా మనము గొప్ప చెప్పుకునే దానికి వీలు లేదు. మనమందరం కూడా బలహీనులమే. మరి ఆయన కృప ద్వారా మరి విశ్వాసంతో రక్షించబడి ఉంటున్నాం. కాబట్టి ఎవరు కూడా దీంట్లో గొప్ప చెప్పుకోవడానికి వీలు లేదు. కాబట్టి దేవుడు మరి అటువంటి విధముగా మనమందరం కూడా లోబడి ఉండే విషయాన్ని గురించి యాకోబు రాస్తూ, మీరు దేవునికి లోబడి ఉండుడి, ఇవన్నీ కూడా చెప్పుకునే మాటల్లో అతను మరి చేసినట్లయితే అప్పుడు మనం దేవునికి లోబడి ఉంటున్నాము అని ఒక అర్థం అన్నమాట. ఆ విధంగా దేవునికి లోబడితే ఆయన మనల్ని ప్రేమించి ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు.